సంతా మా ఊరి సంత, ఇది సంతా మా ఊరి సంత అని గోరిటి ఎంకన్న గొంతెత్తి పాడిన మధురమైన పాట ఇది. ఈ పాటకు ప్రతిరూపమే సంత అనే చలనచిత్రం. దీనిని గౌరవనీయులు నిలుట్ల ప్రవీణ్ గారు నిర్మించారు. ఇందులో మనకు నచ్చిన, మనం మెచ్చిన అభిమాన నటులందరూ నటించారు. అయితే ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు అంజీ ఆకొండి గారు మరియు నిలుట్ల ప్రవీణ్ గారు కలిసి చిత్రకారులకు చిత్రకళ పోటీ నిర్వహించారు సంత అనే సబ్జెక్టుతో. అయితే ఆ చిత్రాలు మాసప్ ట్యాంక్లోని జేఎన్ఎఫ్ఏ కాలేజీలో ప్రదర్శనకు ఉంచారు 2 రోజులు. ఆగస్టు 1, 2 తేదీలలో 2 తారీఖున బహుమతులు ప్రదానం జరిగింది. అందులో నాకు కూడా ఉత్తమ చిత్రకారునిగా బహుమతి ఇవ్వడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. అయితే ఈ నేపథ్యంలో నేను మీర్పేటలోని వారాంతపు సంతను చూపిస్తున్నాను. ఇది ప్రతి శనివారం ఇక్కడ జరుగుతుంది. ఇందులో అందరూ తెలిసిన వాళ్ళు, కొత్త వాళ్ళు అందరూ పరిచయం అవుతారు. ఇది ఒకటి సంతలో ఒక కూరగాయలే కాదు, మనకు ప్రతిదీ లభిస్తుంది అక్కడ. ఇక చూసారు కదా, తినుబండారాలు, వేడి వేడి మిరపకాయలు, సమోసాలు, బజ్జీలు, వారానికి సరిపడే సరుకులు కొనుక్కుంటూ పరిచయం పెంచుకుంటూ, అన్నా బాగున్నావా, తమ్ముడు ఎక్కడున్నావు, తాత ఏం చేస్తున్నావు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, వదిన ఎక్కడుంటున్నావు, పిల్లలు పెద్దగారు అయ్యారా అని ఇలా ఆడవాళ్ళు సైతం పలకరించుకుని, తర్వాత అన్న తమ్ముళ్ళు, బావ మరుదుళ్ళు, తాత మనవళ్ళు సరసాల మాటలు, కొంటె మాటలు అవన్నీ నడుస్తాయి. సరుకులతో పాటే మాట్లాడుకుంటూ అన్నీ ప్రేమ కొద్దీ మనసులు విప్పుకొని పలకరించుకొని ఎవరి దిట్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటి సంత ఈ వారాంతపు సంత. పల్లెల్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. మన పట్టణంలో కొంచెం హడావిడిగా ఉంటుంది, కానీ సంతనైతే మీకు చూపిస్తున్నాను. ఈ సంత ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేయగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ చలనచిత్రం అతి త్వరలో విడుదల కానుంది. మీరు అందరూ సంతలో సరుకులు కొనడం కాకుండా థియేటర్లోకి వెళ్ళి చూసి ఆనందించండి. చిత్రం బాగుంటుంది. చూసి మీ బంధువులకు, మీ బంధువులు కూడా చూడాలని చేయండి. తప్పకుండా చూడండి సంత చిత్రాన్ని.